హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు కుబేరా మూవీకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 12 minutes డ్రైవ్. యాక్చువల్లీ టైం అవుతుంది, సో అందుకనే ఆన్ ద వేలో రికార్డ్ చేస్తున్నాను, బ్లాగ్ చేస్తున్నాను. చూద్దాం ఎట్లా వస్తుందో. ఫర్ ద ఫస్ట్ టైం నేను మా ఫ్రెండ్ వెళ్తున్నాము. ఈజ్ ఇన్ ద కార్ వెయిటింగ్, సో కిందికి వెళ్తున్నాను. వెళ్ళి చూద్దాం. వెరీ మచ్ ఎక్సైటెడ్. శేఖర్ కమ్లా మూవీ ఆఫ్టర్ 4 years. సో చూద్దాం ఎలా వస్తుంది. శేఖర్ కమల మూవీస్ అంటే నాకు యాక్చువల్లీ లీడర్, ఆనంద్ అండ్ గోదావరి సినిమా చాలా ఇష్టం. అండ్ ఫిదా కూడా ట్రూ టు రియాలిటీ ఉంటాయి. ఈ సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి పెద్దగా ఏం లేవు. అంతా 150 crores బడ్జెట్ పెట్టారు. అది శేఖర్ కమల మూవీ. సో ఎంత రియలిస్టిక్గా ఉంటాయి అనేది చూడాలి. దిస్ ఈజ్ రిత్విక్. హాయ్ చెప్పరా. వీడు నేను వెళ్తున్నాము. సో చూద్దాం. నీ హోప్స్ ఏంటి మూవీ మీద? ట్రైలర్ బాగుంది. అండ్ విజువల్స్ పరంగా, స్టోరీ పరంగా ఏమనుకుంటున్నావు? కొంచెం గట్టిగా మాట్లాడరా. దట్స్ ఇట్. మోడీ మాట్లాడడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాడు. సో చూద్దాం. యాక్చువల్ నాకు కూడా ఇబ్బంది, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. చూద్దాం ఎట్లా వస్తుందో. సో మూవీ మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ ప్రిటీ హై. అయితే ధనుష్ యాక్చువల్లీ గ్రే మ్యాన్ అండ్ తిరు మొన్న ఏదో వచ్చిందా రాయన్ కదా, రాయన్ తర్వాతకి బ్యాక్ టు బ్యాక్ 3 hits తర్వాతకి 2 hits తర్వాత యాక్చువల్లీ అంతకు ముందుకే చేయాలనుకుంటా, బట్ 4 years గ్యాప్ అయింది. శేఖర్ కమ్లో తెలిసింది 25 yearsలో జస్ట్ 10 movies, బట్ ప్రతి మూవీ వర్క్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఈ మూవీ కూడా అంతే బాగుంటుందని అనుకుంటున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఫైనల్లీ ఇప్పుడే అయిపోయింది మూవీ ఎట్లుందంటే ఇట్స్ అ మిక్స్డ్ ఫీలింగ్ అనమాట. అంటే కొన్ని పోర్షన్స్లో బాగుంది, కొన్ని పోర్షన్స్లో ఓకే అనిపించింది. బట్ ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ మూవీ. కానీ డెఫినెట్లీ వాచ్ ఇట్. ఎందుకంటే మ్యూజిక్ కానీ విజువల్స్ కానీ చాలా బాగున్నాయి. ఎక్కడ ఆ గ్రాండియర్నెస్ తగ్గలేదు. అండ్ ఆ బడ్జెట్ మొత్తం కనపడుతుంది మనకు ప్రతి ఒక్క విజువల్లో. అండ్ టేకింగ్ కూడా చాలా బాగుంది. ధనుష్ యాక్టింగ్ అయితే పీక్స్. 1 wordలో చెప్పాలి మూవీ రేటింగ్ ఎంత అంటే ఇట్స్ స్ట్రిక్ట్లీ 3 out of 5 అనమాట. ఇట్స్ ఎ గుడ్ మూవీ. ఎందుకంటే మరీ రన్ టైం మరీ ఎక్కువ అనిపించింది. లైక్ 3 hours 4 minutes అనుకుంటా రన్ టైమ్. మరీ ఎక్కువ అనిపించింది. బట్ మ్యూజిక్ అండ్ విజువల్స్ పరంగా చాలా బాగుంది. అండ్ ధనుష్ యాక్టింగ్, లీడ్ యాక్టర్స్ నాగార్జున యాక్టింగ్, రష్మిక యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారనమాట. అండ్ ఆ కోర్ పాయింట్ ఏదైతుందో, ధనుష్ ఎప్పుడైతే స్క్రీన్ మీదకి వస్తాడో మనకి పక్కా అంటే లైక్ అతను ఎమోషనల్గా చేసిన ప్రతి సీన్ మనకు కొంచెం ఎమోషనల్గా అనిపిస్తూనే ఉంటుంది. చాలా బాగా చేశాడు యాక్టింగ్. అండ్ పాయింట్ టు పాయింట్ మాట్లాడుకోవాలంటే లైక్ శేఖర్ కమల డైరెక్షన్ ఈజ్ చాలా బాగా చేశాడు యాజ్ యూజువల్. టేకింగ్ కూడా, కాకపోతే స్టోరీలోనే కొంచెం లోపాలు ఉన్నాయి. అంటే మరీ ల్యాగ్ అయినట్టు అనిపించింది. బట్ అండ్ డిఎస్పి మ్యూజిక్ వచ్చేసి లైక్ ఎక్కడ లోలో ఉండాలి అక్కడ. అండ్ కొన్ని దేవుడి పాటలు కొట్టాడు. ఇట్స్ టాప్ నాచ్ అనమాట. చాలా బాగా కొట్టాడు. ఇంకా తెలిసిందే కదా డిఎస్పి అండ్ దేవుడి పాటలు నెవర్ ఎండింగ్ కాంబినేషన్. అండ్ యాక్టింగ్, లీడ్ యాక్టర్స్ వచ్చేసి చాలా బాగా చేశారు. ధనుష్ అయితే అసలు లీనమైపోయింది అందులో, ఆ క్యారెక్టర్లో. అండ్ నాగార్జున, రష్మిక వచ్చేసి అదే డిడ్ గుడ్ ఇన్ దేర్ రోల్స్. మిగతా సైడ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ప్రొడక్షన్ వాల్యూస్ మనకు చాలా బాగా కనబడుతున్నాయి అంత బడ్జెట్ పెట్టినందుకు. ఇంతకుముందు శేఖర్ కమలాస్ మూవీస్ చూసినా మనకి ఆ వాల్యూ అనేది కనబడుతుంది. బట్ ఇన్ ద సేమ్ వే ఈ సినిమాలో కూడా ఇంకెక్కువ బడ్జెట్ పెట్టారు. అండ్ అది రిజెంబుల్ అవుతుంది. 2 quite కాంట్రాస్ట్ వరల్డ్స్ని చూపిస్తూ ఉంటారు కాబట్టి దీనికి తగ్గట్టు దాని కెమెరా విజువల్స్ కానీ అండ్ స్టోరీ పరంగా తీసుకెళ్ళిన విధానం కానీ చాలా బాగుంది. సో వెళ్ళి చూడండి. ఇట్స్ అ గుడ్ మూవీ, గుడ్ టైం పాస్. యా.